సమాజంలో పేదరికం లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక ప్రభుత్వానికే సాధ్యం కాదు, అందరం కలవాలి. ప్రభుత్వం శ్రద్ధ పెడతాం, అందరిని కలుపుకొని వస్తాం. ఎన్డీఏ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడి రాష్ట్రంలో మీరు చొరవ తీసుకోండి, అందరినీ కలిపి దేశానికి ఆదర్శంగా ఆర్థిక అసమానతలు లేనటువంటి వీలైనంత వరకు పేదరికం లేకుండా ఉండమే కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూస్తున్నా, నేను ఒక మాట చెప్పాను, నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేదంటే ఇంకొక దగ్గర ఉంటాం. ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన వాళ్ళని కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలో